విషగుళిక ప్రారంభంతో ఉండేటువంటిది వాళ్ళ ఐటీకి పొగబెట్టారు అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. వైకాపా పాలనలో కుదేలైన కీలక రంగం. తెలంగాణలో జోరు, ఏపీలో నీరుగార్చేశారు. 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2,41,275 కోట్లు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీకి వచ్చిన వెళ్ళిపోతున్న నిర్లిప్తతే, ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో కంపెనీల వెనుకంజ అంటూ ఇందులో హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయినటువంటి వార్త. 9,500 మందితో కార్యకలాపాలు నిర్వహించేది వెళ్ళిపోయింది సిరిపురం జంక్షన్ది అన్నటువంటి వార్త రాసుకొచ్చాడు. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పా, తెలుగుదేశం మీద కోపము, వైసీపీ మీద ప్రేమ ఉండదు. నాకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటుంది, దేశం మీద ప్రేమ ఉంటుంది. ఒక విషయాన్ని తెలిసి కూడా తెలియక తప్పు చేయొచ్చు ఖచ్చితంగా, అప్పుడు తెలుసుకున్నప్పుడు సరి చేసుకోవాలి. తెలిసి కూడా తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటిదే ఈనాడు చేశారు. హెచ్ఎస్బీసీ 2018లో వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా దాని బ్రాంచీలన్నీ తీసేశారు. చాలా వరకు 80% తీసేశారు ప్రపంచవ్యాప్తంగా. అది సంక్షోభంలో కూరుకుపోయి దాన్ని జగన్ చేయించాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్ మీద ద్వేషంతో ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి. వీళ్ళంతా కలిసి 1/2 మంది కలిసి చేస్తున్నది ఏంటంటే, అంతకుముందు బ్రాండ్ ఇమేజ్ కోసం అని చెప్పేసి జరగనివి జరిగినట్టు ప్రచారం చేసి, అమరావతి సింగపూర్ అయిపోయింది, జపాన్ అయిపోయింది అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి, ఇప్పుడు జరగని వాటిని జరిగినట్టుగా, జరిగిన వాటిని జరగనట్టుగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాగుంది అని చెప్పడానికి, ఇదిగో ఈ రూట్లో అందంగా ఉంది, ఈ రూట్లో ఇట్లా ఉంటుంది, దీనివల్ల ఈ ప్రయోజనం అని చెప్పాలి. అది చాలా విడమర్చి చెప్పాలి. కానీ ఏ వేస్ట్రా, ఈ వేస్ట్ ఎదవా అని ఒక ముక్క అనడానికి చిన్న ముక్క చాలు. అప్పుడు మనం వాళ్ళని చూసే చూపు చెడు వైపు నుంచి చూస్తాం. మనకు ఎవరినైనా పరిచయం చేస్తున్నప్పుడు, వాడి గురించి నీకు తెలుసా, వాడు పెద్ద సన్నాసి అని గనక అన్నాడు అనుకోండి, వాడెవడో మనకు తెలియదు, వీడు చెప్పాడు కాబట్టి ఇది మైండ్లో ఉంటుంది. రెండోసారి వాడు కనబడ్డప్పుడు వాడిని ఆ దిశలో నుంచి ఆలోచిస్తాను తప్పించి, వాడితో బాగా ట్రావెల్ చేస్తే కానీ వాడు మంచోడో చెడ్డోడో మనకు తెలియదు. ఈ లోపుగా ఫస్ట్ అయితే ఇదే ఇంప్రెషన్ ఉంటుంది. 100కి 90 బ్రతుకులు అంతే ఉంటాయి. అట్లాంటి తమ చేతిలో ఉన్న పత్రిక ద్వారా రోజు బకెట్ల కొద్దీ బుర్ర తీసుకొచ్చి రాష్ట్రం మీద చల్లుతారు, జగన్ మీద చల్లుతారు. అది జగన్ మీద చల్లితే ఓకే, కానీ రాష్ట్రం మీద చల్లుతూ జగన్ పాలన వల్ల నాశనం అయిపోతుందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని రాసిన వాళ్ళు ఇన్ఫోసిస్ వచ్చిందని రాయరు. అదానీ సెంటర్ వెళ్ళిపోయిందని ఇప్పటికీ నమ్మిస్తారు. అంతకంటే పెద్ద సెంటర్ పెడుతున్నాడని రాయరు.